పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇది ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? యేసు ప్రభు వారు అక్కడ చెప్తూ ఉన్న సందేశం అది. యేసు ప్రభు వారు స్వయంగా చెప్పారు. ఏమన్నాడంటే, అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. అడుగుచున్నవి పొందాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అడుగుచున్నవి మనం పొందుకోవాలంటే మనం ముందుగా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దానిని బట్టి అడిగినవి మనం పొందుకుంటాం. అదే రీతిగా ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎలా ప్రార్థన చేయాలట? పొంది ఉన్నామని ప్రార్థన చేయాలట. అంటే ఇందులో ఒక దృఢమైన విశ్వాసం ఉండాలి ప్రతి మనిషి జీవితంలో. ఆ పైన చూసేటప్పుడు ఏమనుందంటే 22వ వచనములో, అందుకు యేసు వారితో ఇట్లా నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక జరుగునని నమ్మిన ఎడల. నమ్మకపోతే జరగదు. నమ్మిన ఎడల అక్కడ చక్కగా వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది. సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల. వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు నా ప్రభు ఈ కార్యం చేస్తాడు, నేను అడిగినవి నా ప్రభు నాకు ఇస్తాడు, అందుకే నా ప్రభు దగ్గరకు నేను వెళ్తున్నాను అని చెప్పి ముందు మనలో ఒక దృఢమైన విశ్వాసం ఏర్పడాలి. విశ్వాసం ఏర్పడిన తర్వాత అప్పుడు దేవుడు మనకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకు అధికముగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మనకు విశ్వాసము లేకుండా ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువా నాకు సహాయము చేయండి, దేవుడు ఎలా చేస్తాడండి? ఒక మనిషిని మనం బోల్తా కొట్టచ్చు, ఒక మనిషిని మనము మోసం చేయొచ్చు, ఒక మనిషిని మోసం చేసి ముందు ఒకటి వెనక ఒకటి మాట్లాడే రీతిగా మనం ఉండొచ్చు. కానీ మన దేవుడు హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు. నీ హృదయములో ఏముందో, నీ హృదయములో ఎటువంటిది మసూతు ఉందో ఒక క్షణము తర్వాత నీవే మాట్లాడబోతున్నావో అది కూడా మన తండ్రికి తెలుసు. అటువంటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, మన ప్రవర్తన ఎలాగుంది, మన ఉద్దేశం ఎలాగుంది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, సమస్తము కూడా ఆ తండ్రికి తెలుసు. ఆ తండ్రికి తెలుసు కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలి. భూమి మీద బ్రతికినంత కాలము బహు జాగ్రత్తగా మనం బ్రతకాలి. ఒక సేవకుని నువ్వు మోసం చేయొచ్చు, నీ తోటి సహోదరుని మోసం చేయొచ్చు, నీ తోటి సహోదరిని మోసం చేయొచ్చు, నీ సంఘ బిడ్డలను మోసం చేయొచ్చు, కానీ సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్తను నీవు మోసం చేయలేదు. హల్లెలూయా. అందుకే మనం బహు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలట? దృఢమైన విశ్వాసము కలిగి ప్రార్థన చేయాలట. ఆ ప్రార్థన చేసిన ప్రార్థన ఎలా ఉండాలట? నీవు నమ్మినట్లుగా ఉండాలట. ముందు నమ్మాలట. అక్కడ అదే రాయబడి ఉంది. నీవు ఎవడైనాను ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక. నువ్వు ఎవరికైనా ప్రార్థన చేస్తున్నావా? బాగులేనప్పుడు ప్రభువా ఈ వ్యక్తిని స్వస్థపరచు ప్రార్థన చేశావు, మళ్ళా బాగోదు లేదు,
ప్రార్థన అయితే చేశాను, ఏమవుతుందో అంటే అక్కడ ప్రార్థన ఫలించదు. దయచేసి వినండి, అక్కడ ప్రార్థన ఫలించదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రేరేపణ కలిగించి నీ చేత ప్రార్థన చేయించాడట. బాగులేని వారి దగ్గర ప్రార్థన చేయించాడు. ఇప్పుడు ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఏముండాలి? ప్రార్థన చేశాను, నా ప్రభు ఆలకించాడు, ఆ బిడ్డ స్వస్థత పొందింది, ప్రభు నీకు స్తోత్రాలు ప్రభు. వెంటనే దేవుని స్తుతించాలి. ప్రభు నీ సన్నిధిలో ప్రార్థన చేశాను, ఆ బిడ్డను స్వస్థపరిచావు, నీకు వందనాలు. అంతేగాని ప్రార్థన చేశాను ప్రభు, అతను స్వస్థత కలుగుతుందో లేదో నీ చిత్తం ప్రభు అంటే అవి స్వస్థతలో ఉండవు. ఈ స్వస్థతే కాదు, నీవే పని చేసినా ప్రార్థన ఎప్పుడైతే చేశావో, ఈ ప్రార్థన చేసిన తర్వాత నేను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు, నా మొర ఆలకించాడు, నాకు జాబ్ ఇచ్చాడు, పంపించినందుకు వందనాలు తండ్రి. అటువంటి దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఈ పాత సంవత్సరంలో ఎందుకు నేను విషయాలు చెప్తూ ఉన్నానంటే, ఇంతవరకు గతించిపోయాయి నీ ప్రవర్తన, నీ వాగ్దానాలు. ప్రభు సన్నిధిలో ఇదే సమయంలో, ఇదే రాత్రి ప్రభు సన్నిధిలో మందిరములో ఏ వాగ్దానం అయితే నీవు చేశావో అవన్నీ మర్చిపోయి మరలా గుర్తు చేస్తూ ఉన్నాం. కనీసం ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడైనా సరే మీరు చాలా జాగ్రత్తగా ఏం చేయాలి? నెరవేర్చాలి. వాగ్దానాన్ని చేసేటప్పుడు ఏమాత్రము మాట తప్పకూడదు. దేవుని సన్నిధిలో భయముతో, భక్తితో జీవించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయగాక. ఆమేన్. తల వచ్చినట్టు ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడవు, జీవము కలిగిన దేవుడవు తండ్రి, ప్రార్థన చేసేటప్పుడు మేము ముందుగా ప్రభువా దృఢమైన విశ్వాసము కలిగి నీ సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు అది మేము పొంది ఉన్నామని నమ్మించే గొప్ప దృఢమైన విశ్వాసం మా అందరిలోకి దయచేయాలి. పాతవి గతించేనో సమస్తము క్రొత్తవాయ. ఇదిగో ప్రభువా ఈ పాత జీవితాన్ని విడిచిపెడుతూ ఉన్నాం. కొన్ని నిమిషాల్లో ప్రభువా నూతనమైన మరి జీవితంలోకి వెళ్ళబోతున్నాం. అనగా నూతన సంవత్సరంలో మమ్మల్ని అడుగు పెట్టబోతున్నాం. ఇక వందనాలు, స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధ సహాయం చేసి నడిపించు. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను పరలోకం.